జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఉన్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అయితే తెలిసిందే. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరిన్ నియాజీ కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఈ విజయాన్ని పాకిస్తాన్ ఆర్మీ ఫ్యాబ్రికేట్ చేసిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరిన్ నియాజీ స్పష్టం చేశారు. ఇక భారత్తో 4 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించిందని, ఆ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ దాచిపెట్టిందని కూడా పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరిన్ నియాజీ ఈ విషయంపై స్పందించారు. పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ భారీ విజయం సాధించిందని అన్నారు. కానీ ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ దాచిపెట్టిందని తెలిపారు. ఈమె వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే నియాజీ వ్యాఖ్యలపై దేశంలోని నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమన్లు జారీ చేసింది. ఇక పాకిస్తాన్లోని కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇక వాటిలో ముజఫరాబాద్లోని సవైనాలా క్యాంప్, సిడ్నాబిలాల్ క్యాంప్, కొట్లీలోని గుల్పూర్ క్యాంప్, భింబర్లోని బర్నాలా క్యాంప్, అలాగే అబ్బాస్ క్యాంప్, సియాల్కోట్లోని సజల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్కేలోని మార్కాజ్ టైబా క్యాంప్, బవహాల్పూర్లోని మార్కాజ్ సుభానల్లా క్యాంపులను భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.